సంవత్సరాల నట ప్రస్థానంలో చంద్రమతి పాత్రకి ప్రాణం పోసి నట గానకోకిలగా మన్ననలందుకున్న కళారత్న పురస్కార గ్రహీత శ్రీ విజయరాజుతో ఈ వారం జీవన్ నాటకం. నటరాజ స్వరూపులైన ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. మన జీవన్ నాటకం కార్యక్రమానికి ఈరోజు అతిథిగా విచ్చేసిన ప్రముఖ రంగస్థల నటులు శ్రీ విజయరాజు గారు. విజయరాజు గారు కీర్తిశేషులు పివి నరసింహారావు గారి దగ్గర నుండి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వరకు వారి అమృత హస్తాలతో ఎన్నో సత్కారాలు సన్మానాలు పొందిన విశిష్ట విలక్షణ రంగస్థల నటులు. వారిని ఈరోజు మన కార్యక్రమానికి ఆహ్వానిద్దాం. విజయరాజు గారు నమస్కారం అండి. నమస్కారం విజయభాస్కర్ గారు. నమస్తే. మన జీవన్ నాటక కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ సార్. రంగస్థల నటులుగా చాలా ఆంధ్రదేశం అంతా కూడా సుప్రసిద్ధులైనటువంటి కళాకారులు. రంగస్థలం మీద పౌరాణిక నాటక సంప్రదాయంలో కూడా కొన్ని ప్రయోగాలు చేసినటువంటి నటులు. మీకు ప్రత్యేకత ఉంది ఆంధ్ర నాటక రంగం మీద. విజయరాజు గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానంతో ఉన్నటువంటి ప్రేక్షకులు ఉన్నారు ఈ రోజున తెలుగుదేశంలో. కాబట్టి మీ నట ప్రస్థానం, తల్లిదండ్రులు, ఊరు పుట్టినూరు, బాల్యం, ఈ వివరాలన్నీ మన ప్రేక్షకులకి మీ గురించి తెలియజేసుకుంటూ అలా ముందుకెళ్దాం. నేను బాపట్లలోని మూర్తి రక్షణ నగరం అనే గ్రామంలో జన్మించడం, నా మాతామహులు యోసేపు మరియమ్మల గారు వారికి జన్మించాను. చిన్నతనం నుండి నాకు ఈ సంగీతం రావడానికి కారణం మా నాన్నగారు చక్కగా గానం చేసేటువంటి మహానుభావుడు. అంటే వారికి ప్రవేశం ఉందా? ఆయన చక్కగా పాడగలరు. వారికి రాగం యొక్క రాగాన్ని ఒక పద్యంలో నేర్చుకున్న వ్యక్తులు వాళ్ళు. కళ్యాణి రాగం అంటే కళ్యాణి రాగం కొరకు ఒక పద్యం ఉండేది. భీం పలాస రాగం అంటే దానికి ఒక పద్యం రాగం, అలా నేర్చుకుని స్వచ్ఛమైన రాగాలు పాడినటువంటి మహానుభావులు. అయితే నాలాగా దేశంలో తిరిగి రంగస్థలం మీద నాటకాలు ప్రదర్శించలేదు, కానీ సంగీత ప్రజ్ఞ ఉన్నవారు, కమ్మటి గాత్రం ఉన్నవారు. ఆయన చేసిన పాత్రలన్నీ కూడా విజయరామరాజు, తర్వాత పాపారాయుడు, క్రూరసేనుడు, ఇట్లా ఆయన పాత్రలు వేసేవారు. అయితే నేను ఆయన పాత్ర ఏదీ చూడలేదు. ఆయన పాత్రలు వేయడం మానేసిన తర్వాత మా నాన్నగారు వ్యవసాయదారుడు. ఆయన వ్యవసాయం చేసి వచ్చి అలా పడుకున్నప్పుడు ఆయన పొట్ట మీద పడుకుంటే ఆయన సంగీతం పాడుతూ ఉంటే అలా ఆనందిస్తూ ఉండేవాడిని. భగవంతుడు నాకు ఇట్లా వింటే ఇలా పాడడం ఇచ్చేటువంటి ఒక చిన్న అదృష్టం ఇచ్చాడు, కానుక నాకు ఇచ్చాడు. కనుక మా నాన్నగారు అలా పాడుతూ ఉంటే నేను కూడా వింటూ అలా ఆ సంగీతం నాకు రావడం జరిగింది. అలాగే మా మేనమామలు, మా అమ్మగారి గాత్రం కూడా బాగుండేది. ఇలా నా చిన్నతనంలో 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా గ్రామంలో పెద్దలు హరిశ్చంద్ర నాటకం ప్రదర్శిస్తూ నన్ను లోహితాసుని పాత్రకి పెట్టారు. అప్పుడు దానిలో జాగయ్యనని కొట్టిన పాము దగ్గర కరిచినప్పుడు అది ఆ పద్యాలు నేర్పారు. ఆ దర్భల సీన్ అంటాం, దాన్ని చేశాను చిన్నతనంలో. ఆ తర్వాత అది నాకు కొంచెం ప్లస్ పాయింట్. ఎంత వయసులో? నా 5వ సంవత్సరం ఆ వయసులో. అప్పుడు తర్వాత నేను 9వ క్లాస్ చదువుతున్నప్పుడు మా గ్రామంలోనే వసంతరావు గారని, ఆయన కూడా చక్కని నటుడు, గాయకుడు, చనిపోయాడు, ఇప్పుడు గతించిపోయారండి. ఆయన బండారు రామారావు గారితో హరిశ్చంద్ర నాటకం ఆడిస్తూ ఆ రోజు నన్ను లోహితాసుని పాత్ర వేయించారు. నేను చిన్నతనం, ఆ రోజు నేను లోహితాసుని పాత్ర చేసి దర్భల సీన్ చేసి ఆ పద్యాల పాటలన్నీ పాడి పాము కరిచిన తర్వాత చనిపోతాను కదా, కట్టన వేశారు. ఆ రోజుల్లో 10 రూపాయలు చాలా గొప్పతనం. ఒక ఆయన 10 రూపాయలు తీసుకొచ్చి నాకు, నేను ఎప్పుడు ఒక అబ్బాయి మరి లోహితాసుడికి ఇంత పాత్ర ఉన్నది, ఇంత చెయ్యొచ్చు అని కూడా తెలియదు. ఆ తర్వాతనేమో అబ్బాయి ఇంత బాగా పాడాడు, లోహితాసుడికి ఇంత పాత్ర ఉన్నది తెలియదు కనుక ఈయనకి నేను 10 రూపాయలు ఇస్తున్నాను అన్నాడు. ఆ చిన్న వయసులో నా ఇది చూడండి, అప్పుడు నేను ఇప్పుడు చనిపోయినాను, లేవాలా, లేస్తే చనిపోయిన పాత్ర ఫెయిల్ అయిపోతుంది, లేవకపోతే ఆయన బాధపడతాడు 10 రూపాయలు తీసుకోవడానికి లేవలేదని. అప్పట్లోని ఈ జిజ్ఞాస, ఆ సందిగ్ధ అవస్థలో పడ్డాను. అప్పుడు ఒక అర నిమిషం చూసి, ఓహో బాబు చనిపోయాడా, అందువల్ల లేవలేదు అని చెప్పి అంటూనే నాకు 10 రూపాయలు
చొక్కా పెన్నుతో నా ఇక్కడ చొక్కాకు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత కట్నం వేశారు. వేగం లోపలికి ఏమండి మీరు వచ్చి ఇస్తున్నప్పుడు నేను లేవలేదని ఏమనుకోకుండా అంటే నాకు అర్థమైంది బాబు నువ్వు చేసిన పని, నువ్వు చేసిందే కరెక్ట్. పాత్ర ఉచిత్యాన్ని కాపాడుకోవడానికి ఆ రోజుల్లో కొంచెం 10 రూపాయల మీద జాస కన్నా పాత్ర ఉచిత్యం మీద మీకు జాస ఎక్కువ. అట్లా చేసిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పటికి బండారు రామారావు గారు, ఆయన మహానుభావుడు, కల్మషం లేని వ్యక్తి, ఈ వీరిద్దరు కూడా గోడకు జారగబలట్టు కూర్చొని ఉన్నారు. బాబు ఇలా రా అన్నారు. ఏమండి చాలా బాగా పాడావు నాన్న, నువ్వు ఇన్ని పద్యాలు పాడతావు నాకు తెలియదే అన్నాడు. నన్ను చిన్నతనంలో చిన్నవాడు మాట్లాడు, నువ్వు నన్ను మాయమ్మ ఏరా మాయమ్మ అని ఇట్లా పద్యం నన్ను పాడకుండా నన్ను పాడనివ్వలేదుగా అని అంటే, బాబు నువ్వు పాడతావు నాకు తెలియదు నాయన అన్నాడు. అది ఎక్కడ పాడాలో కూడా నాకు తెలుసు, నేను కలికి రెక్కల పద్యం ముందు పాడాలి నాకు తెలుసు. అయ్యో నువ్వు పాడతావు నాకు తెలియదు నాయన, ఈసారి తప్పనిసరిగా పాడిస్తాను, చాలా బాగా పాడావు నాయన, గొప్పవాడవుతావురా అన్నాడు. నేను అట్లా వెళుతున్నాను, అరే వసంతరావు ఈ అబ్బాయి మహా నటుడు అవుతాడు చూడరా అన్నాడు. ఆ పదం నేను అప్పుడే మర్చిపోయి చిన్నవాడిని కదా. నేను తర్వాత ఈ నాటకాల్లోకి వచ్చి మళ్ళా కొద్ది కాలం జరిగిన తర్వాత అప్పుడు వసంతరావు గారిని, అయ్యా నేను ఒకసారి బండారు రామారావు గారు ఇట్లా దీవించాడు గుర్తుందాను. అప్పుడు మొత్తం రికలెక్ట్ అయిందండి. అప్పుడు జరిగిన సన్నివేశం మొత్తం అప్పుడు గుర్తొచ్చింది. అప్పటి వరకు నేను అసలు యాక్టర్ని అవుతానని నాకు తెలియదు, ఎందుకంటే ఏదో ఉద్యోగం చేసుకుంటాం చదువుకున్న తర్వాత అనుకున్నాను తప్ప. అట్లా ఆ రోజున ఆయన ఇచ్చిన దీవెన, కల్మషం లేని దీవెన నా జీవితంలో నెరవేరింది. అంత మంచి మనసున్న వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే హరిశ్చంద్ర నాటకాలన్నింటిలో చివరి స్థానంలో ఉంది ఆ రోజున. కురుక్షేత్రం, రామాంజనేయ యుద్ధం, మరి గయోపాఖ్యానం, చింతామణి, హరిశ్చంద్ర చివరి స్థానంలో ఉంది. ఈ హరిశ్చంద్ర నాటకం జనంలోకి రాని ఆ రోజుల్లో బండారు రామారావు గారు ఆ నాటకాన్ని ప్రథమ స్థానానికి తెచ్చి దాని ఉన్నత స్థితిని పూర్తిగా తను అనుభవించకుండా చనిపోయాడు. దాన్ని మేము క్యాష్ చేసుకోగలిగాం. అది మేము క్యాష్ చేసుకోగలిగాం, తను క్యాష్ చేసుకోలేకపోయినాడు. ఆయన ఇచ్చినటువంటి ఇప్పుడు అంటే ఒక కల్మషం లేనటువంటి ఒక వ్యక్తి గురు మనసు ఏదైతే మిమ్మల్ని ఆశీర్వదించిందో, అది మీరు పసిప్రాయంలో ఉన్నటువంటి ఒక పసిప్రాయంలో దశలో ఉన్నటువంటి మిమ్మల్ని కదిలించినటువంటి మొగ్గని చివురింపజేసి వికసింపజేసినటువంటి ఆ పద్యాన్ని ఒక్కసారి మన ప్రేక్షకుల కోసం అలా ఆలాపించండి. ఆ రోజున కాలకౌశికుడు దాసి కదలవే అన్నప్పుడు ఆ లోహితాక్షుడు చంద్రమతిని అన్నప్పుడు తల్లిని అదిలించినప్పుడు అప్పుడు లోహితాక్షు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఏ రమాయమ్మ నిట్లేడ్వా నీకేమిరా క్రూర నిన్ను పొడే గృద్దదం చూడరా దూరమందుండి మాతోడ మాట్లాడరా శూరుని లోహితం చూచి నోర్మోయరా. చాలా బాగుంది. అలా సో ఆ తల్లికి జరిగినటువంటి అవమానాన్ని భరించలేక లోహితాసుడు అన్నటువంటి పద్యం బండారు రామారావు గారి దీవెన నాకు అలా లభించింది. ఆ తర్వాత నేను చదువుకున్నాను, ఉద్యోగానికి ఏదో వెళ్తాను అనుకున్నప్పుడు, నేను కాలేజీలో చదువుతున్నప్పుడు జూనియర్ ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు డాక్టర్ రామకృష్ణారావు గారు, ఆయన ఎంఏ పిహెచ్డి, అప్పట్లో మొట్టమొదటి ఎంఏ పిహెచ్డి ఉన్నది మా గురుగారు ఒక్కడే. తర్వాత ఇప్పుడు అందరూ పిహెచ్డీలు అనుకోండి. ఆయన తర్వాత ప్రిన్సిపల్గా కూడా రిటైర్ అయిపోయినారు. ఆయన సంగీతం పాడతాడని మనకు తెలియదు. యానివర్సరీ జరుగుతుండగా ఆయన లలిత సంగీతం పాడాలి. లలిత సంగీతం సినిమా పాటలు పాడకూడదు. పోటీలకు వెళ్ళాం, ఆడపిల్లలు మగవాళ్ళు అంతా పోటీ పడి పాడుతున్నారు. అయితే పద్యం పాడొచ్చు, పద్యం కూడా అదేనా లైట్ మ్యూజికే పాడొచ్చు అన్నారు. నాకు రాగాలు తెలియదు, అప్పుడు వింటే పాడడం తెలుసు తప్ప చిన్నవాడి కదా. అప్పుడు పాడుతున్నప్పుడు నీ ప్రార్థనము మన్నించి రాముడు పద్యం చదివాను. చదివిన తర్వాత నాకు ఫస్ట్ ప్రైజ్ ఇవ్వడం అయిపోయిన తర్వాత ఆయన, విజయరాజు నీకు ఆ రాగం ఏంటి తెలుసా అన్నాడు. నాకు తెలియదండి అన్నాడు. తెలియకుండా ఎట్లా పాడాను, విన్నానండి రికార్డు, నేను పాడాను అంతేనన్నాడు. దాన్ని కాఫీ రాగం అంటారన్నారు. నువ్వు రోజు నా రూమ్కి రా అన్నాడు. ఆయన రూమ్కి పిలిచి నన్ను అప్పటి నుండి ఒక బిడ్డగా, శిష్యుడిగా కంటే బిడ్డగా నన్ను తను చేర్చుకొని అప్పటి నుండి ఆయన నాకు వింటూ ఉండు, వీడంతా పాడుతున్నది వింటూ ఉండు, అదేమిటి నీకు అనుమానం వచ్చినప్పుడు నన్ను అడుగు అనేవాడు. అట్లా అడుగుతున్నప్పుడు ఇది ఒక చట్టం, ఈ సంగతి ఉన్నవని ఈ చట్టంలో ఉన్నది ఈ రాగం అని చెప్తూ ఉండేవాడు. అట్లా నేర్చుకున్న తర్వాత ఆయనతో పాటు సహదేవుడు వేషం చేయించారు. ముందు ఆయన కృష్ణుడు చేశారు ఒకసారి, ఆ తర్వాత అర్జునుడు వేషం చేయించారు. ఇది కాదు కానీ నువ్వు చంద్రమతి వేషం వేయ్యా అన్నాడు. అదేమిటి సార్ స్త్రీ వేషం ఏమంటారు, నాకెందుకండి అన్న. కాదు నువ్వు చంద్రమతి వేషం ఇస్తే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నాడు. గురువుగారు చెప్తున్నాడు, ఆయన మాట వినాలి అనుకొని ఆనాడు నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ నుండి ఇక వెనక్కి తిరిగి ఇంకో పాత్ర నేర్చుకునే అవకాశం లేకుండా
వెంటనే నెలకి 20-25 అట్లా చేస్తూ 84 సంవత్సరం ఏప్రిల్ నెలలో 30 రోజులకు 32 ప్రదర్శనలు చేయాల్సి వచ్చింది. కంటిన్యూ చేస్తూ 2 నాటకాలు ఎక్స్ట్రా ప్రదర్శన. ఎలా జరిగిందంటే ఇక్కడ హాఫ్ ఆడాలి, ఇక్కడ హాఫ్ ఆడిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళాం. ఆ పాత్రలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశాం గనక ప్రజల్లో మేము ఉండగలిగాం. నేను ఈ రోజున ఈ స్థితిలో ఉండడానికి కారణం చంద్రమతి పాత్రే. మిగతా పాత్రలన్నీ ఒక ఎత్తు, ఒక చంద్రమతి పాత్ర ఎత్తు. పరమేశ్వర, ఏమిటి స్వామి మాకి శిక్ష, ఎంతకాలము మాకి పరీక్ష.